ప్రేమిస్తున్నావా? అవును, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా. చూడలేదు. ఎందుకో 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 అంటే నాకు నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మిక్స్ చేయడం నచ్చదు కాబట్టి. డాడ్, కేదార్ అబద్ధం చెప్తున్నాడు. కేదార్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే అయితే కేదార్ ప్రేమించిన అమ్మాయిని చూపించమంటే చూపిస్తారా? డాడ్, చూసారా డాడ్, ఆలోచిస్తున్నారు. అంటే మీరు అబద్ధం చెప్పి మోసం చేయాలనుకుంటున్నారు. చూపిస్తాను సార్. సరే అయితే రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ అమ్మాయిని చూపిస్తే నేను కేదార్ని మర్చిపోతాను. లేదంటే కేదార్ నన్ను పెళ్లి చేసుకోవాలి. లేకపోతే రేపే నేను చచ్చిపోతాను. సరే, చూపిస్తాను. సరే జగదాత్రి, రేపు మా అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా కూతురు ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. సరే సరే, ఇక మేము వెళ్తాం. పద కేదార్. మేఘనా, ఏంటి పిచ్చి పనులు? ఎందుకు ఇలా పిచ్చి పని చేసావే? జగదాత్రి చెప్పిందంతా అబద్ధంలా అనిపిస్తుంది. కావాలనే కేదార్ని పెళ్లి చేసుకోకూడదని అడ్డుపడుతుంది. జగదాత్రి ఎంత అడ్డుపడినా అడ్డుకున్నా నేను కేదార్ని పెళ్లి చేసుకొని తీరుతానమ్మా. కేదార్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని నాకు తెలుసు. వాళ్ళ సంగతి నేను రేపు చెప్తాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. జగదాత్రి, కేదార్ వదినా అక్క వచ్చినట్టుంది. ఈ టైంలో ఎందుకు వచ్చింది? వెళ్ళి చూడు. కేదార్, రాక కూర్చోక. మీకోసం మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాను. పని అయిపోయేసరికి లేట్ అయింది వదినా. ఇప్పుడే వచ్చాము. డల్గా ఉన్నావు, ఏమైందక్క? రావు గారు డీల్ ఫినిష్ చేయడానికి డబ్బులు రేపు కట్టమని అడుగుతున్నారు. మనీ ఇంకా అడ్జస్ట్ కాలేదు. మరోవైపు కాచి బుచ్చి ఏం తినడం లేదు. ఇందాక కూడా బాబాయ్ వెళ్ళి బ్రతిమలాడితే కొంచెం తిన్నారు. ఇంట్లో చలాకీగా అటు ఇటు తిరిగే కాచిని అలా కన్నీళ్లతో చూడడం చాలా కష్టంగా ఉంది జగదాత్రి. అటు ఆఫీస్ టెన్షన్, ఇటు ఇంట్లో బాధ చూడలేకపోతున్నాను. మీరేం టెన్షన్ పడకండి వదినా. రేపటికల్లా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ రెండు సాల్వ్ అయిపోతాయి. ఎలా జగదాత్రి? నగలు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదు. కనుక్కోడానికి ఏ ఆధారమూ లేదు కదా. అదంతా మేం చూసుకుంటాం అక్క. నువ్వు వెళ్ళి నిశ్చింతగా పడుకో. పొద్దున్నే నగల గురించి మాట్లాడుకుందాం. సరే, మీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అక్క. నగలు తీసింది నిషి వాళ్ళే కేదార్. వాటిని తాకట్టు పెట్టడానికి వెళ్తుంటే మనం వెనకే వస్తున్నామని చూసి నిషి ప్లాన్ గా మేఘనని మధ్యలోకి రప్పించి మన దారిని మళ్లించింది. నగలు తీసుకెళ్లారంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుని వచ్చుంటారు దాత్రి. కన్నంలో ఉన్న ఎలుకలకి పొద్దున్నే పొగపెట్టి బయటికి రప్పించాలి. తోరేసేసింది. ఇప్పుడెలా?
ఇక్కడ నిలబడి నిషి వాళ్ళ రూమ్ ని చూస్తున్నావేంటి దాత్రి? నిషి ఇందాక ఎవరికంటా పడకుండా ఒక బ్యాగ్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది కేదార్. నాకెందుకో ఆ బ్యాగ్లోనే డబ్బుందేమో అని డౌట్గా ఉంది. నగలు తాకట్టు పెట్టిన డబ్బు బయట నుంచి తీసుకెళ్తారనుకున్నాం గాని ఇలా బయట నుంచి లోపలికి బ్యాగ్ ఎందుకు తీసుకొస్తుంది? కారణం తెలీదు కానీ కంగారు చూస్తే మాత్రం నాకెందుకో అనుమానంగా ఉంది కేదార్. పద వెళ్ళి చూద్దాం. కనిపించట్లేదు. మెల్లిగా ఓపెన్ చేయి. రావట్లేదు. ఏంటి? ఇంతకంటే విండో ఓపెన్ అవ్వట్లేదు. లోపల కూడా ఏం కనిపించట్లేదు. ఛా! దాత్రి డోర్ కొట్టి ఓపెన్ చేయమని కంగారు పెడదామా? వద్దు కేదార్, మనకు కావాల్సింది వాళ్ళని కంగారు పెట్టడం కాదు, నగల గురించి నిజం తెలుసుకోవడం. నిషి తీసుకెళ్లిన బ్యాగ్ ఏంటో కనిపెట్టడం, డబ్బు ఇంకా ఇంట్లోనే ఉందని కన్ఫర్మ్ చేసుకోవడం. ఎలా? కేదార్ కేదార్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఒక్క నిమిషం ఆగు.